మహాత్ముని పాదముద్రలు విశాఖలో ఇప్పటికీ కనిపిస్తున్నాయా? జాతీయ ఉద్యమానికి బాపూజీ ఇచ్చిన పిలుపు ఎలాంటి స్ఫూర్తినిస్తుంది? దేశం మొత్తం పర్యటిస్తూ విశాఖలో గాంధీజీ అడుగుపెట్టిన సందర్భాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? స్వరాజ్య సాధనలో విశాఖపట్నం 1780 నుంచి తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంది. అయితే కాలక్రమంలో ఎందరో మహానుభావులు ఇచ్చిన స్ఫూర్తిని గుండెల్లో నింపుకుంటూ ప్రేరణ పొందుతూనే ఉంది. శాంతి, అహింస, సత్యాగ్రహం వంటి ఆయుధాలతో యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహాత్మా గాంధీ అడుగుపెట్టిన తర్వాత అది తారాస్థాయికి చేరింది. 1929లో తొలిసారి విశాఖపట్నంలో అడుగుపెట్టారు మహాత్మా గాంధీ. హరిజన నిధికి విరాళాలు సేకరించడానికి, స్వాతంత్ర్య సమర శంఖం వినిపించడానికి చేసిన రోజులవి. అప్పట్లో మహాత్ముడు ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ హరిజన వాడలోనే బస చేసేవారు. విశాఖలో నవరంగ్ టాకీస్ ఎదురుగా హరిజన వాడ ఉండేది. అక్కడ ఒక బస ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ లో ఒకసారి మౌలానా అబుల్ కలాం ఆజాద్ తో కలిసి వచ్చినప్పుడు ఆయన్ను అరెస్ట్ చేశారు. విశాఖ వాసులు భావోద్వేగాలకు గురైన సమయంలో మహాత్ముడు శాంతింపజేశారు. సాయంత్రం టౌన్ హాల్ కు ఎదురుగా ఉన్న బీచ్ లో మహాత్మా గాంధీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మహాత్ముని దర్శించడానికి వేలాది మంది పుర ప్రముఖులు, ప్రజలు సభకి విచ్చేశారంటారు ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం విశ్రాంతాచార్యులు కొల్లూరు సూర్యనారాయణ. అయితే గాంధీ గారు అడుగుపెట్టిన తర్వాత నుంచి అది ద్విగుణీకృతమైంది. కారణం ఏంటంటే 1921-46 మధ్యలో అంటే 25 సంవత్సరాల్లో స్వదేశీ ఉద్యమం కావచ్చు, అస్పృశ్యత నివారణ కావచ్చు, ఏ ఇష్యూ మీదైనా సరే గాంధీ గారు విశాఖపట్నాన్ని టచ్ చేసుకుంటూ 5 సార్లు వెళ్ళి టౌన్ హాల్లో ఆ ఎదురుకుండా ఉన్న బీచ్ దగ్గర ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు ఇది గాంధీ గారి చరిత్రలో కూడా విశాఖపట్నం ప్రజలు ఎవరు మర్చిపోకూడదు. ఇప్పట్లో వేదికలు, డయాసు, మైకులు హడావిడిలు ఏమీ ఉండవు. మైకే ఉండదు. కిందని క్యాన్వాస్ ఇసుకలో పరుస్తారు. ఆ ముందుని వక్తలు కూర్చుంటారు. మిగతా ప్రాంతం అంతా కూడా ఆడియన్స్ కూర్చుంటారు. అక్కడ అప్పటికింకా విక్రమదేవ వర్మ రాజా అవ్వలేదు. ఆ తర్వాత వారసుడు లేక జైపూర్ స్టేట్కి ఆయన వారసుడు అయ్యాడు. సామాన్యంగానే ఉండేవాడు. ఆయన ఈ గురిజాడ సూనారాయణమూర్తి గారు వీళ్ళందరూ ఆ మీటింగ్ అటెండ్ అయితే ఆ ఉద్యమ స్ఫూర్తికి ఆయన అంతా అయిపోయాక పై కండువా తీసి అలా పరిస్తే ఆ కండువా నిండా కూడా బంగారు నగలు, విపరీతమైన ధనం దాని మీద కుప్పలుగా పడ్డాయి. అదంతా అయిపోయిన తర్వాత తెన్నేటి విశ్వనాథంగా దాన్ని తీసి మూట కట్టి గాంధీ గారికి ఇవ్వబోతుంటే నా కారు 5వ కాళేశ్వరరావుకి ఇమ్మన్నాడు. ఏంటంటే అప్పట్లో కాంగ్రెస్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఈ వీటికే ఖర్చు పెట్టడానికి. దానిలో విశేషం ఏంటంటే 6 సంవత్సరాల చిన్న అమ్మాయి వాళ్ళ నాన్నతో చెప్పి దాని చేతి గాజు కూడా తీసి దానిలో పడేస్తుంది. ఇలాగా ఉద్యమ స్ఫూర్తి ఈ ప్రాంతంలో విపరీతంగా ఉంది. మహాత్మా గాంధీ వెనుక మహర్షి బులుసు సాంబమూర్తి, అయ్యదేవర కాళేశ్వరరావు కూడా వేదికపైకి వచ్చేవారు. విశాఖపట్నంలో ఆనాటి కాంగ్రెస్ నాయకులు తెన్నేటి విశ్వనాథం, దిగుమర్తి రామస్వామి, కందాళ సర్వేశ్వర శాస్త్రి, విజయ్ గుప్తా, మల్లిమడుగుల జగన్నాథరావు మొదలైన వారు గాంధీజీకి అత్యంత ఆప్తులు. గాంధీజీ విశాఖలో పర్యటించిన ప్రదేశాల్లో ఒకటి అల్లిపురం. అందుకు చిహ్నంగా శ్రీ రామ బాలభక్త సమాజం గాంధీ విగ్రహాన్ని నెలకొల్పి ఆయన పట్ల భక్తిని చాటుకుంది. ఇప్పటికీ అల్లిపురానికి గాంధీ బొమ్మ ఒక ల్యాండ్ మార్క్ అనే చెప్పాలి. విశాఖతో పాటు గాంధీ గారి సభలు భీమిలి, విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లో సాగాయి. ఓ విధంగా గాంధీ గారి రాక ఈ ప్రాంతపు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. తర్వాత సాగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా విశాఖపట్నం తనదైన స్థానాన్ని నిలుపుకుంది. ఊహించిన విధంగానే బొంబాయిలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాల నుండి రాగానే ఉద్యమానికి స్థానిక నాయకత్వం వహిస్తోన్న తెన్నేటి విశ్వనాథం అరెస్టు కావడంతో ఉద్యమ స్ఫూర్తిని ఉపన్యాసాల ద్వారా ప్రజల్లో నింపడానికి జిల్లా వ్యాప్తంగా ఎందరో ముందుకొచ్చారు. ఉప్పు సత్యాగ్రహం
సత్యాగ్రహంలో కూడా విశాఖ తనదైన ముద్ర వేసుకుందంటారు సూర్యనారాయణ. స్వాతంత్ర్య సమరయోధులు అరెస్ట్ అయినప్పుడు వారి సతీమణులు చేసిన పోరాటం కూడా చరిత్రలో నిలిచిపోయిందంటారాయన. గాంధీ గారి ఖాదీ ఉద్యమం కానివ్వండి, అస్పృశ్యత కానివ్వండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అన్నిట్లో కూడా, ముఖ్యంగా సాల్ట్ సత్యాగ్రహం. ఈ సాల్ట్ సత్యాగ్రహాలు కూడా మన వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, విశాఖపట్నం బాల చెరువు దగ్గర మేము ఉప్పు వండదలుచుకున్నాం, మొదలు పెడతారు. మొదలుపెట్టి ఉప్పు వండదు, గవర్నమెంట్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి అసలు తీసుకెళ్ళి దిమిల్లో వండుతారు. అంటే వ్యూహాత్మకమైన మార్పులు. అదే టైంలో దిగుమతి జానకిబాయ్ భర్తలందరినీ అరెస్ట్ చేసిన తర్వాత వారి భార్యలు రంగంలో ముందుకు వచ్చినప్పుడు ఆ ఉప్పు వండుతూ ఉప్పుని చేతితో పట్టుకుంటే అప్పటి తహసీల్దార్ ఆ పిడికిలు విపించడం కోసం విపరీతంగా హింసలు చేసి ఆవిడ్ని బళ్ళారి జైలుకి తగిలిస్తే బళ్ళారి జైల్లోనే ఆవిడ పురుడు పోసుకుంది. ఇలాంటి స్ఫూర్తి లేడీస్లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, ఒక ఊపిన విశాఖపట్నానికి కూడా. అంచేత ఈ 5 సార్లలో ఆయన 1 or 2 times వైజాగ్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా విశాఖపట్నంలో అడుగుపెట్టి టౌన్ హాల్ మీటింగ్స్ కావచ్చు, ఇతరత్ర మన అనకాపల్లి ఇలాంటి ప్లేసుల్లో, అల్లిపురం కూడా. ఏమంటే విశాఖపట్నంలో అన్నప్పుడు ఈ ఏరియాస్ అన్నీ తిరగటం, అలాగే కొంతమంది లీడర్స్ని కొట్టుకుంటూ మన హిందూ రీడింగ్ రూమ్ దగ్గర నుంచి ఓల్డ్ టౌన్ దాకా ఈడ్చుకెళ్ళేవారు కూడా. ఇలాంటి కఠోరమైన పరిస్థితులను దాటి, గాంధీ దశల్ని దాటి మనకు స్వాతంత్రోద్యమం వచ్చింది. ఈనాడు చాలామందికి వాళ్ళు వచ్చిన స్వాతంత్రం విలువ పూర్తిగా తెలియట్లేదని మనం అనుకోవాల్సి వస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ దమనకాండకి నిరసనగా గాంధీజీ చేపట్టిన నిరాహార దీక్షలకు అందరూ మద్దతిచ్చేవారు. 1943 ఫిబ్రవరి 18న ఏవిఎన్ కళాశాల, ఆంధ్ర వైద్య కళాశాల ఉమెన్స్ హాస్టల్లో ఎందరో ఉపవాస దీక్షలు చేపట్టారు. సుశిక్షితులైన గాంధేయవాదుల నాయకత్వంలో 1930 నుంచి 1943 వరకు విశాఖపట్నంలో స్వాతంత్రోద్యమం ఉధృతంగానే సాగింది. మహాత్ముని ఆశయ సాధనలో విశాఖ ఎప్పటికీ నిలిచిపోవాలని ఆశిద్దాం.